హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన ప్లమ్ కేక్ రెసిపీ చూపిస్తానండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకుందామండి. అందులో టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. గ్రీన్ కలర్ గానీ, రెడ్ కలర్ గానీ ఏదైనా ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత చెర్రీస్ ఒక 3 స్పూన్స్, జీడిపప్పు, పిస్తా, బాదం ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. కిస్మిస్ ఒక 2 ఆర్ 3 స్పూన్స్, ఆరెంజ్ జ్యూస్ వేస్తానండి. అవి మంచిగా నానబెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుందని ఒక 10, 15 నిమిషాల సేపు నానబెట్టుకోవాలనమాట. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందామండి. అందులో కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. సన్‌ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కుకింగ్ ఆయిల్ వాసన రాని ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా షుగర్ పౌడర్ వేస్తున్నానండి. ఇందులో మనము ఎగ్స్ అనేది యూజ్ చేయట్లేదు. ఎగ్స్ యూజ్ చేయకుండానే ఫ్లఫీగా, స్పాంజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. షుగర్ పౌడర్ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందాక బాగా విస్కర్ తోటి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. అంటే క్రీమీ స్ట్రక్చర్. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుందామండి. తర్వాత అందులో ఒక కప్పు మైదా వేస్తున్నాను. అదేవిధంగా ఒక 3 స్పూన్స్ దాకా కోకో పౌడరు, ఒక అర స్పూన్ దాకా కాఫీ పౌడర్ వేసాను. ఒక అర స్పూను బేకింగ్ పౌడరు, అదేవిధంగా ఒక పావు స్పూను బేకింగ్ సోడా. తర్వాత మిల్క్ పౌడర్ ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసానండి. మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందని మిల్క్ పౌడర్ వేసాను. తర్వాత మంచిగా స్టీవ్ చేసుకోవాలి, జల్లించుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ మిశ్రమం అనేది ఎంతసేపు కలుపుకుంటే కేక్ అనేది అంత స్పాంజీగా, ఫ్లఫీగా వస్తుందన్నమాట. అంతేకాకుండా నేను వీడియోలో చెప్తున్నాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా పాలు వేసానండి. పాలు అనేది ఎక్కువ పట్టవు. ఒకవేళ జార్ అయితే కొంచెం మైదా వేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పా కదండి, కేక్ స్ట్రక్చర్ అనేది ఎంత బాగా కలుపుకుంటే ఫ్లఫీగా అంత బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి. మనం కావాలంటే ఇందులో బ్లాక్ రైసెస్ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. స్ట్రక్చర్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ కానీ, పైనాపిల్ ఎసెన్స్ వేసానండి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బౌల్ తీసుకుందామండి. అందులో ఘీ కానీ, ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న కేక్ స్ట్రక్చర్ని ఇందులో వేసేసుకోవాలి. మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నాకు కింద కామెంట్లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కడ లమ్స్ అనేది లేకుండా ఈ విధంగా ఒకసారి డిప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. అందులో ఒక స్టాండ్ సపోర్ట్ కోసం పెడుతున్నాను. కావాలంటే ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనం తయారు చేసుకున్న కేక్ బౌల్ని ఇందులో పెట్టేసుకుందాం. 35 to 40 మినిట్స్ బాగా బేక్ చేసుకోవాలన్నమాట. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ మీద ఒక 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు. చూసారండి, కేక్ అనేది ఎంత మంచిగా ఫ్లఫీగా తయారైందో. మనం ఇప్పుడు టెస్ట్ చేసుకోవచ్చండి. ఒక టూత్ పిన్ ఉంటుంది కదా, టూత్ పిన్ తోటి గుచ్చి కేక్కి ఏమి అంటకపోతే అది పర్ఫెక్ట్గా తయారవుతుంది అనమాట. ఒకవేళ అంటిందనుకోండి, ఈ విధంగానే ఒక 5 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు. పక్కకు తీసేసుకుందామండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా స్క్రాప్ చేసుకొని కేక్ అనేది బయటికి తీసేసుకుందాం. తర్వాత కేక్ అనేది తీసేసుకున్న తర్వాత బటర్ పేపర్ పెట్టాం కదండి, అది చిన్నగా రిమూవ్ చేసేసుకుందాము. చూసారండి, మన కేక్ అనేది ఫ్లఫీగా, స్పాంజీగా భలే తయారైపోయింది కదా. నేను ఓన్లీ డెకరేషన్ కోసం చెర్రీస్ పెడతానండి. మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన ఫ్లఫీ కేక్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.